అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర. నేను అప్సైటీ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. నేను అప్సైట్ అనేది రైతులకు ఏ విధంగా పెట్టుబడి తగ్గించి ఆదాయాన్ని పెంచుతుందనే దాని గురించి మాట్లాడతాను. ఈ అప్సైటీని 4 రకాలుగా వాడుకోవచ్చండి. ఒకటొచ్చేసి పెస్టిసైడ్ మందుల్లో వాడుకోవాలా, అదేవిధంగా ఫర్టిలైజర్లు మనం వేసే భూమి మందు లోపల వాడుకోనాలా, అదేవిధంగా వచ్చేసి మనకు డ్రిప్ ఇరిగేషన్ ఉందనుకోండి, డ్రిప్లో కూడా కలిపి యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా భూమి కూడా చల్లుకోవచ్చు. ఈ 4 విధాలుగా ఏ విధంగా ఉపయోగపడతాయి అనేసి మీకు ఒక డెమో రూపంలో చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి అప్సైటీ స్ప్రే మందుల్లో వాడుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్ అనేది, రైతులకు ఏ విధంగా మనం పిచికారు మందుల లోపల కొట్టడం వల్ల ఏమవుతుందంటే 90 నుంచి 80% వరకు మందులు మొక్కకు అందడం లేదు. స్ప్రే చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు డెమో చేసి చూపిస్తాను. ఏమవుతుంది, ఆకుల పైన మొత్తానికి స్ప్రెడ్ కావడం లేదన్నమాట. ఇది ఎందుకంటే నీటి తలతనిత ప్రభావం వల్ల ఎంత ఎండగా ముంచినా కూడా మనకు ఆకుల పైన వాటర్ అనేది నిలవడం లేదు. ఎందుకంటే నీటి తలతనిత ప్రభావం వల్ల మనం వాడే పిచికార మందులు ఏమవుతుందంటే మొక్కలకి 80 నుంచి 90% వరకు అందడం లేదు. అట్లా ఏమవుతుందంటే ఎక్కువ సార్లు కొట్టాల్సి వస్తుంది అనమాట. అంటే రైతుకు ఖర్చు ఎక్కువ అవుతుంది. దీన్ని అప్సైటీని ఉపయోగించుకోవడం వల్ల ఏం లాభం అనేది చూపిస్తాను. నేను ఇంకొక ఆకు తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మనకు ఆకుల పైన ఇట్లా మనకు ఆకుల పైన విశాలంగా పరుచుకపోతాయి అన్నమాట. ఇట్లా ఉంటే మనం పిచికారి మందులు అనేది పూర్తిగా ఇట్లా స్ప్రెడ్ అయితే ఏమవుతుందంటే మనం వాడే పిచికారి మందులు మొక్కకి మొత్తానికి అందిస్తాము. అప్పుడు తెగుళ్ళు కానీ, పురుగు మందులు కానీ, దోమలు కానీ కంట్రోల్ అవుతాయి అన్నమాట. ఇది స్ప్రేలో వాడుకోవడం వల్ల. అదేవిధంగా వచ్చేసి మనకు పెస్టిసైడ్ మందుల్లో ఏ విధంగా వాడుకోవాలి. పెస్టిసైడ్ మందులు ఫర్టిలైజర్ భూమి మందులు వేస్తాం కదా, ఫర్టిలైజర్లో భూమి మందులు అధిక మొత్తంలో వేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉండే సల్ఫర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే భూమిలో తొందరగా కరక ఎక్కువ రోజులు భూమి లోపల నిల్వ ఉంచబడుతుంది అన్నమాట. ఇది మనం వాడే ప్రతి మందు లోపల సల్ఫర్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ సల్ఫర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కరగడం లేదనమాట. ఇది మొత్తం ఒక రోజు మొత్తం పెట్టినా కూడా వాటర్లో కరగదనమాట. ఇంకో దాంట్లో చూద్దాం, కరగడం లేదు కదా. ఇప్పుడు ఒక దాంట్లో మన అప్సైటీని ఉపయోగించి చూద్దాం. ఏమవుతుంది, వాటర్లో మొత్తానికి కలిసిపోతుంది అనమాట. ఈ విధంగా మనం ఫర్టిలైజర్ లోపల భూమి లోపల మొత్తాన్ని కరిగించేసి మొక్కకు తొందరగా అందిస్తారన్నమాట పోషకాలు. ఇలా అందించడం వల్ల ఏమవుతుందంటే మొక్క ఎదుగుదల లోపల గ్రోతింగ్ అనేది బాగా ఉంటుందన్నమాట. మొక్కకి తొందరగా పోషకాలు అందిస్తుంది. ఇది ఇంకా కూడా కరగడం లేదు. ఇట్లా కరగకపోవడం వల్ల ఏమవుతుందంటే భూమి అనేది గట్టిబారిపోతుంది. నీళ్ళు అనేది భూమి లోపలికి తేమ శాతాన్ని వేర్ల ద్వారా పీల్చుకోలేకపోతుంది. దీన్ని భూమిలో చల్లుకోవడం వల్ల ఏ విధంగా రైతుకు ఉపయోగపడుతుంది అంటే నీ భూమి లోపల నీటి తేమ శాతాన్ని ఏ విధంగా ఎక్కువ రోజులు నిల్వ చేయొచ్చు అనేది నేను మీకు ఇది ఒక 2 అట్ట ముక్కలు అన్నమాట. ఈ 2 అట్ట ముక్కల మీద వాటర్ అనేది వేస్తున్నాం. ఈ వాటర్ని ఎందుకు వేస్తున్నా అంటే అట్ట ముక్కల మీద మనం వాడే భూమి పైన వాటరు వర్షపు నీళ్ళు కానీ, అదేవిధంగా మనం బోర్ల దగ్గర పరుపు నీళ్ళు కానీ వేయడం వల్ల ఏమవుతుందంటే భూమి మీద ఇలాగే ఆగుతుంది. అంటే భూమి లోపలికి ఎక్కువ వాటర్ నీళ్ళు అనేది లోపలికి ఇంకిపోవడం లేదనమాట. దీని అప్సైటీను భూమి చల్లుకోవడం వల్ల ఏం బెనిఫిట్, ఏమి లాభం,
భూమిని ఏ విధంగా తడుస్తుంది? మీకు వాటర్ వేస్తూనే ఉన్నా అలాగే ఉంటుంది. ఈ అట్టముక్క అనేది అడుగు భాగం లోపలికి నీళ్ళు అనేది ఇంకిపోతుంది అన్నమాట. ఇక్కడ అట్టముక్క అనేది తడుస్తూ ఉంది. నీళ్ళు అనేది అట్ట యొక్క అడుగు భాగానికి మొత్తం అట్ట ఏం చేస్తుంది, పీల్చుతుంది అనమాట. ఈ అప్సైటీ ఏమవుతుందంటే భూమిని మెత్తగా గుల్లబారే విధంగా చేస్తుంది. భూమిని అనేది పొడిబారేటట్టు చేస్తుంది అనమాట. అంటే మెత్తగా ఈ విధంగా. ఇది చూడండి, వాటర్ ఎక్కడ వేసినట్టు అక్కడే ఉన్నాయి. ఇది అట్ట యొక్క అడుగు భాగానికి తడుస్తూ ఉంది. ఇది చాలాసేపటి నుంచి అలాగే ఉంది. ఇది మొత్తం అట్టను తడిచిపోతుంది అనమాట. ఈ విధంగా రైతుకి 4 విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని భూమిలో చల్లుకోవడం వల్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది భూమి మీద అయితే చూపించలేను కాబట్టి అట్టముక్క ద్వారా చూపిస్తున్నాను. ఇది మొత్తం పూర్తిగా అట్ట యొక్క 2 విధాలుగా తడిచిపోయింది. ఇది ఒక సైడే తడిచిపోయింది అనమాట. 2 దుక్కులు భూమిలో వాడుకోవడం వల్ల ఇట్లా తడిచిపోవడం వల్ల ఏమవుతుందంటే మొక్క ఎక్కువ రోజులు పచ్చదనంగా నిలబడుతుంది. ఇట్లా 4 విధాలుగా ఉపయోగించుకోవడం వల్ల ఏమవుతుందంటే 50% వరకు పెట్టుబడి తగ్గి ఆదాయాన్ని పెంచుకోవచ్చు అనమాట. ఇది ఎంతలో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుందని చెప్తాను. ఇది 1/2 లీటర్లో ఉంటుంది, లీటర్లో ఉంటుంది, 5 లీటర్ల టిన్నులో దొరుకుతుంది అనమాట. ఇది బయట ఎక్కడ దొరకదనమాట. నేనే మీకు డైరెక్ట్గా డెలివరీ చేస్తాను అనమాట. మీకు కావాలనుకున్న వాళ్ళు ఈ క్రింది నెంబర్లకి కాల్ చేయండి. ఇంకా కావాలంటే కూడా ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను.